ఆ జలస్పర్శ చేత ఆ చనిపోయినటువంటి పాములన్నీ మళ్ళీ బతికాయి. చాలా సంతోషించింది. మళ్ళీ ఆ పాములన్నింటినీ గరుత్మంతుడికి అప్పచెప్పింది. సూర్యమండలం వైపుకు మాత్రం ఎప్పుడూ తీసుకెళ్ళాలి. వాళ్ళని ఇతరమైనటువంటి వైపుకి తిప్పుతూ ఉండేది. ఆయన ప్రతిరోజు తీసుకెడుతున్నాడు, తిప్పుతున్నాడు. ఒకానొక రోజున ఆయన మనసు కుందింది. ఏమిటిది, నేను ఎందుకు ఇలా ఊడిగం చేయడం? ఇంత శక్తి ఉంది, ఇంత బలం ఉంది, నేను ఎందుకు అసలు ఈ పావుల్ని ఇలా తిప్పుతూ ఉండడం? ఈ పావుల్ని ఇలా తిప్పి నేను మాట పడ్డాను. అమ్మ ఎందుకు చేస్తుంది వినతకి ఇలా సేవ? నేనెందుకు చెయ్యాలి ఈ పావులకి సేవ? కాబట్టి ఈ మాట పావులను అడుగుదాం, ఈ మాట కద్రువుని అడుగుదాం ఆయన అనుకోలేదు. ఈ మాట అమ్మను అడుగుదాం అనుకో. యుక్తాయుక్త విచక్షణ అని ఒకటి ఉంటుంది. తెలిసి తెలియని వయస్సులో ఏది పడితే అది, ఎవరిని పడితే వారిని ప్రశ్నించకూడదనేటటువంటి అధికారము పిల్లల దగ్గర నుంచి తీసేసి, మమ్మల్ని అడుగు తప్ప నువ్వు స్వతంత్రంగా పెద్దవాళ్లతో మాట్లాడే పరిపక్వత నీకు రాలేదు, నువ్వు మాట్లాడకూడదు అలా, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని నేర్పితే ఇంకొకలా ఉంటుంది. నేను స్వోత్కర్షకి చెప్పాను అని మీరు అనుకోకపోతే మీతో మాట మనవి చేస్తాను. మాకు 18-19 సంవత్సరాల వయసు వచ్చిన తరువాత కూడా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఎప్పుడైనా అటుగా వెడితే, నీకెందుకురా, ఇది చదువుకోవలసిన వయసు, నీకెందుకు ఈ విషయాలు, వీళ్ళు చదువుకో, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత నీ సలహా కావలసి వచ్చినప్పుడు నేను అడుగుతావు, అప్పుడు మాట్లాడదు. ఇప్పుడు నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోక్కర్లేదు, నువ్వు సలహా చెప్పక్కర్లేదు, నీ చదువు నువ్వు చదువు. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు అనవసరపు విషయాల జోలికి వెళ్ళి ప్రతి విషయాన్ని అదెలాగా, ఇదెలాగా, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడికి ఎంత ఆస్తుంది, వాడికి అప్పు ఎంత ఉంది, ఇవన్నీ అడగాలనే తాపత్రయం లేకుండా చేసింది. అది మనకెందుకు అనేటటువంటి స్పృహని ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అది ఇవాళ కించిత్ సంస్కారం ఎక్కడైనా నిలబడితే అది నా గొప్ప కాదు, అది పెద్దవాళ్ళు ఏర్పాటు చేసినటువంటి గౌరవం, అది వాళ్ళు ఇచ్చినటువంటి సంస్కార బలం. మీరు మహాభారతంలో ఏ చిన్న విషయాన్ని విస్మరించడానికి ఉండదు. ఇంత బలం ఉంది కదా అన్న ఆలోచన రాగానే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి మీద తాను కోపంతో ఉన్నాడో, ఎవరి వలన ఖేదపడుతున్నాడో వాళ్ళ మీద తిరగబడే లక్షణం వస్తుంది. కానీ ఆయన అలా తిరగబడలేదు. నాతో నేను సర్వీస్లో జాయిన్ అయిన కొత్తల్లో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నాకు ఒక సలహా చెప్పాడు. ఏమయ్యా, నువ్వు చాలా ఆలస్యంగా జాయిన్ అయ్యావు, నేను రిటైర్ అయిపోతాను 2 ఏళ్లలో, నీకొక్క సలహా చెప్పాలనిపిస్తోంది కోటేశ్వరరావు, కాబట్టి సలహా చెప్తాను, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకో, నేను 2 ఏళ్ల తర్వాత వెళ్ళిపోతాను. ఎప్పుడైనా సరే ఆఫీస్లో అందరికన్నా పెద్ద అధికారితో దెబ్బలాడడం అన్నది నీ జీవితంలో జరిగితే ఇక నువ్వు సర్వీస్లో ఉండడానికి ఇష్టపడను, ఇక ఈయన దగ్గర నుంచి నేనన్నా వెళ్ళిపోతాను, రిజిగ్నేషన్ అన్నా ఇచ్చేస్తాను అన్న ధైర్యం ఉంటే దెబ్బలాడు. ఇక ధైర్యం లేకపోతే ఎప్పుడూ దెబ్బలాడవద్దు పై అధికారులతో. పై అధికారుల యొక్క శక్తిని ప్రశ్న వేయవద్దు. వాడికి ఏం తెలుసండి అని అనద్దు. తెలుసో తెలీదో ఆ పదవిలో కూర్చోబెట్టారంతే. ఆయనకి గౌరవించి ఆయన చెప్పింది చేయడం నువ్వు నేర్చేసుకోవు, ప్రశాంతంగా ఉంటావు. నువ్వు ప్రశాంతంగా ఉంటే నీ భార్యా బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు ఏమైనా అవతల వారి సమర్థతని నువ్వు విచారణ చేసినా ఇప్పుడు ఆయన్నేం పదవిలోంచి తీసి నిన్ను కూర్చోబెట్టరు. 2, నువ్వు ఆయనతో దెబ్బలాడితే అధికారం ఆయింది, ఆయన నిన్ను ఇబ్బంది పెట్టగలడు, నువ్వు ఆయన్ని ఇబ్బంది పెట్టలేవు. నువ్వు ఇబ్బంది పడి ఇంటికి వచ్చి ముఖం ఇలా పెట్టుకుని భార్యా బిడ్డల మీద దెబ్బలాడితే వాళ్ళ మనశ్శాంతి పోతుంది. కాబట్టి ఈసారి దెబ్బలాడడం అంటూ జరిగితే, నా పిల్లలు సెటిల్ అయిపోయారు, నాకేం ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, నాకు నచ్చక దెబ్బలాడడం అంటూ జరిగిన నాడు ఆయన నా మాట విని నేను చెప్పిన మాట గౌరవించకపోతే నేను మర్యాదగా రిజైన్ చేసి వెళ్ళిపోగలను అని అనుకుంటే దెబ్బలాడు. అంతకాలం ఎప్పుడూ దెబ్బలాడవద్దు. నాకు ఇప్పటికీ ఆ విషయం జ్ఞాపకం వస్తుంది. ఎందుకు జ్ఞాపకం వస్తుందో తెలుసా అండి? అధికారులతో తొందరపడి దెబ్బలాట పెట్టేసుకుని నానా అగచాట్లు పడిపోయి, ఇబ్బందులు పడిపోయి, కుటుంబాలని ఇబ్బందులు పెట్టేసుకుని అల్లరి పడిపోయి, జీవితంలో వ్యధ చెందిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి సలహాలు అడిగి ఎంతమంది ఉంటారో. బీ ప్రాక్టికల్ అని ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్. కొన్ని మీరు హేతువుని, యథార్థాన్ని విడిచిపెట్టి మాట్లాడడం కుదరదు. యథార్థమేదో దాన్ని మాత్రమే మీరు పట్టుకోవాల్సి ఉంటుంది.
కాబట్టి తొందరపడి దెబ్బలాడడం చాలా తేలిక. తొందరపడి దెబ్బలాడేస్తే విషయము జటిలమైపోతుంది. వినత తప్పించుకోగలదా దాస్యం నుంచి? గరుత్మంతుడు తప్పించుకోగలడా దాస్యం నుంచి? కాబట్టి ఆయన పరిణతి అన్న మాటకు అది గుర్తు. పిల్లవాడయ్యి ఉండొచ్చు గరుత్మంతుడు, ఎవరిని అడగాలో వారిని అడిగాడు. వెళ్ళి అమ్మని అడిగాడు. అమ్మని అడిగేటప్పుడు కూడా ఎంత చక్కగా అడిగాడో చూడండి. ఏమిటమ్మా ఇష్టం వచ్చినట్టు అలా ప్రవర్తిస్తుంది పిన్ని, అలా పెద్దమ్మ అని అనలేదు. ఎందుకని ఉండడు? మీరు ఒక్కటే గుర్తించవలసి ఉంటుంది. అలా అనలేకపోయాడు అంటే వినత ఒప్పుకోదు అని మీరు గ్రహించారు. తప్పు. పెద్దమ్మ వల్ల ఇబ్బంది వచ్చినా ఆవిడ అమ్మ కన్నా పెద్దమ్మ కాబట్టి పెద్దమ్మ ఏం చెప్పినా ఆశీర్వచనమే తప్ప నువ్వు పెద్దమ్మని అలా ధిక్కరించకూడదు. నువ్వు వాళ్ళని అలా అనకూడదు, వాళ్ళు అన్నయ్యలు అని ఆవిడ ఏదో మంచి నేర్పింది. నేర్పకపోతే తాను తిరగబడకుండా వినతనెళ్ళింది అడిగాడు. ఆ పరిణతి కదు గరుత్మంతుణ్ణి శ్రీ మహావిష్ణువుకి వాహనం చేసింది, ఆయన ధ్వజం మీద గుర్తు చేసింది. ఈ స్థితి ఎక్కడి నుంచి వచ్చింది అంటే తల్లి బిడ్డల్ని పెంచినటువంటి స్థితిలోంచి వస్తోంది. మహాభారతం మనకే నేర్పుతుంది విషయాల్ని. అది తెలుసుకోనప్పుడు మనం పొందేటటువంటి వైక్లభ్యాన్ని కూడా పరోక్షంగా మనకి బోధ చేస్తుంది. కాబట్టి ఆయన అన్నాడు తల్లి దగ్గరికి వెళ్ళి, ఆయత పక్షతుండహతి నక్కుల శైలములెల్ల నుగ్గుగాజేయు మహాబలంబును ప్రసిద్ధియునుంగల నాకు ఈ పనిం బాయక వీపునం దవడు పాముల మోవను వరికిం పనుల్సేయను ఏమి కారణము చెప్పుము దీని భయోరుహాననా. అమ్మా ఏమిటమ్మా ఈ ప్రారంధం? నేను నా రెక్కల యొక్క వేగంతో వెడుతూ నా ముక్కు యొక్క చివరి భాగంతో పొడిస్తే కులపర్వతాలు ముక్కలైపోతాయమ్మా, ధూళి కింద రాలిపోతాయి. అంత బలం కలవాణ్ణి, అంత ప్రసిద్ధి పొందినవాణ్ణి, ఇంత బలం కలిగిన వాణ్ణి, ఇంత తేజస్సున్నవాణ్ణి ఏమి ప్రారంధమమ్మా? ఈ పనిం బాయక వీపునం దవడు పాముల మోవను, పనికి మాలిన పాములన్నింటినీ వీపు మీద ఎక్కించుకొని తిప్పుతున్నానమ్మా వీధులన్నీ. ఏమి ప్రారంధం? నువ్వు చూస్తే ఆ కద్రువికి సేవ చేస్తున్నావు, ఎందుకు వచ్చిందమ్మా ఇలాగా? దీనికి కారణం ఏమిటో చెప్పవా తల్లి? అసలు మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? నువ్వు కశ్యప ప్రజాపతి భార్యవి, ఆవిడ కశ్యప ప్రజాపతి భార్య, మరి ఎందుకు మన ఇద్దరం ఇలా ఉంటున్నాం? నాకు కారణం చెప్పమ్మా అంటే తల్లి అంది, ఇది ఇప్పుడు ఆవిడ ఉన్న మాట చెప్పేసింది అంటే అతిశయం పోయింది. 500 సంవత్సరాల దాస్యం ఆవిడికి ఇచ్చిన గొప్పతనం ఏమిటంటే ఇదిగో ఈ స్థితి. అందుకే ఏలినాటి శని వస్తే జాతకంలోకి ఒక అదృష్టంగా భావించండి. అందుకే ఆయన్ని శనీశ్వరుడు అని, శనైశ్వరుడు అని, శనైహి చరహ, కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఇస్తే ఏమవుతుందండి? తట్టుకునే ఓర్పు వస్తుంది, గొప్ప అనుభవం వస్తుంది. అంత గొప్ప అనుభవం వచ్చింది కాబట్టి దెబ్బతింటావురా, నేను ఎలా తిన్నానో తెలుసా అని 10 మందికి చక్కగా చెప్పగలిగినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ఏలినాటి శని ఒక రకమైన వరం. పైగా మీకు ఇంకొక మాట చెప్పనా, గ్రహాలన్నీ కూడా ఈశ్వరుని యొక్క కింకరులండి. శనిగాడు శనిగాడు అని ఒక మాట అంటుంటారు, చాలా పొరపాటు. ఆయన గ్రహాలలో ఒకడు, మహానుభావుడు. ఆయనని అలా నిందించడం, అలా మాట్లాడడం ఎప్పుడూ చేయకూడదు. ఆయనకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమిటో తెలుసా అండి? ఆయన కష్టపెడతాడు. ఎలా కష్టపెడతాడో తెలుసా? ఆయన అనుగ్రహం కానీ కలిగింది అనుకోండి, మీరు భగవత్ సేవలో ఉన్నారనుకోండి, ఆయన ఎలా కష్టపెడతాడంటే మీరు చక్కగా ఏదో ఒక గొప్ప మోక్షపురికి యాత్రకు వెళ్ళేటట్టు, ఆ యాత్రలో మామూలుగా భార్యను తీసుకుని పైలా పచ్చీసుగా ఏదో ఆ గుళ్ళోకి ఈ గుళ్ళోకి వెళ్ళొచ్చేయడం కాదు. యాత్రకు వెళ్ళినప్పుడే భార్యకి జ్వరం వచ్చి పడుకుంటే భగవంతుణ్ణి మామూలుగా అయితే ఆవిడ ఎక్కడో ఉంటుంది, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయనకి పొడుగు కాళ్ళు 4 అంగలు వేసుకుని వెళ్ళిపోతుంటాడు, ఆవిడ వెనకాల ఎవరో తీసుకొస్తుంటారు, ఆవిడ వస్తుంటుంది. పాపం ఎప్పుడు ఏ పూజో గోత్ర సంకల్పాల దగ్గర ఆవిడ గబగబా ఇంతమందిని దాటుకుని ఆయన పక్కకు వస్తూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆవిడ జ్వరం వచ్చి గదిలో పడుకుంది, ఈయన కామాక్షి దగ్గరికి వెళ్ళి అమ్మ మా ఆవిడ్ని జాగ్రత్తగా చూడమ్మా, అది లేకపోతే నా బతుకు ఎక్కడుందమ్మా అని ఇప్పుడు పక్కన లేకపోయినా ఆవిడ గురించి ప్రార్థన చేస్తాడు. మనసులో కించిత్ బాధ ఉంది, బెంగుంది, బరువుంది, అది భగవంతుడి దగ్గర చెప్పుకునే అవకాశం ఇస్తాడు. కానీ యాత్ర ఏం పాడవదు. ఏం చూద్దాం అనుకున్నావో అంతకన్నా బాగా జరుగుతుంది. ఒక మాట చేద్దాం అనుకున్న మోక్షపురి ప్రవేశం 2 మాటలు కంచెలు వస్తాయి.
కించిత్ కష్టపెడతాడు, కానీ బాగా నీ నీ లోపల ఉన్న ప్రేమ ఉద్భుతమవుతుంది. ఇది చూసి అబ్బా మా ఆయనకి నా మీద ఎంత ప్రేమో అని ఆవిడ మరింతగా నిన్ను అనువర్తిస్తుంది, మరింత అన్యోన్యత పెరుగుతుంది. కాబట్టి శనీశ్వరుని వలన వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి బెంగ పెట్టేసుకుని ఇంక వచ్చినవన్నీ ఆయన అదే పనిగా శాడిస్ట్లా కూర్చుని ఇంకా భగ్నం చేసేస్తుంటాడు. దీపం పెడితే కాలుతో తన్నేస్తాడు, అన్నం పెట్టుకుంటే చేతితో తోసేస్తాడు అనుకోకూడదు. ఆయన గొప్ప అనుభవాన్ని ఇస్తాడు అని మనం భావన చేస్తే చక్కగా ఆయన కూడా అలాగే చేస్తాడు, కష్టపెడతాడు. ఏ రూపంలో కష్టపెడతాడు? వాళ్ళ బలదిగ్గా ఉందని చెప్పేసి నిన్న రాత్రంతా జాగరణ చేశాం కదా అని చెప్పేసి ఉత్తి రోజుల్లో అయితే ఏదో స్నానం చేసి సంధ్యావందనం ఒకటి చేసి కాళ్ళు దాపుని సోఫాలో కూర్చుని ఏ క్యాసెట్టో వింటూ కూర్చుంటాం. మహాభారతం చెప్తుంటే మళ్ళీ ఓసారి గబగబా అమృతాపహరణ ఘట్టాన్ని ఓసారి చూసుకుని ఒళ్ళు దిగిరి పెట్టుకోకపోతే బాగుంటుందా 10 మందికి చెప్పేటప్పుడు అని నీకు ఓపిక ఉన్నా లేకపోయినా పడుకుందామనున్నా కూర్చుందామనున్నా సాయంకాలం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేసుకుని పంచ కట్టుకుని భారతం పట్టుకుని వచ్చి కూర్చుని భారతం చెప్పుకుంటున్నాం. ఏమి ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏమిటి? కాళ్ళు జాపు కూర్చునే బదులు భారతం చెప్పిస్తాడు. కష్టంలా అనిపిస్తుంది, కానీ నీ అదృష్టం కాదు. ఉత్తరాయణంలో మాఘమాసంలో కూర్చుని అయ్యప్ప స్వామి సన్నిధానంలో భారతం చెప్పుకోవడం అది ఈశ్వర కృప. పైకి కనపడదు, కానీ ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అది పట్టుకుని ఉండగలిగితే ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా ఆవిడకున్నటువంటి ఒకే ఒక దుర్లక్షణం, ఏ అతిశయం ఉన్నదో అది పోయింది దాస్యంలో. పోవడం వల్ల ఇప్పుడు పరిణితి వచ్చేసింది. వచ్చేయడంలో ఆవిడ కొడుకుతో ఉన్నట్లు చెప్పేసి, నాయనా ఒకనకొకప్పుడు పందెం కాశాం. ఆ పందెం కాయడం అనేటటువంటి లక్షణమే తప్పు, కానీ పందెం కాశాం, ఓడిపోయాను. ఇదిగో నేను ఇలా దాస్యం చేస్తున్నాను అంతేననుకుంటున్నావా? 2 గుడ్లు పుట్టాయి నాకు. నీకు అన్నగారు ఒకడున్నాడు అరుణుడు అని. నేను కేవలం తల్లిని తొందరగా అవలేకపోయానని ఒక రకమైనటువంటి అతిశయము వలన కలిగిన సిగ్గు చేత ఆ గుడ్డుని బదలగొట్టారు. పాపం అధోభాగం పూర్ణంగా ఏర్పడని పిల్లవాడు పుట్టాడు. మరి ఆ వాడికి ఎంత బాధేస్తుంది? వాడు నన్ను శపించాడు, 500 సంవత్సరములు దాస్యం చేస్తావో ఈ 2వ గుడ్డులోంచి పుట్టేటటువంటి పిల్లవాడి వల్ల నీకు ఆ దాస్యం పోతుందన్నాడు. కాబట్టి నాయన అప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను, నీ వలన నాకు దాస్యం పోతుంది అని నమ్మి ఉన్నాను. వృద్ధిలోకి వచ్చినటువంటి పిల్లల వలన తల్లిదండ్రులు కష్టములలోంచి పైకి వచ్చి సంతోషపడడం అన్నది లోకంలో ఉన్న మర్యాద కదా అన్నాడు. అది నిజం కదండి. లోకంలో తల్లిదండ్రులకి గొప్ప సంతోషం ఎప్పుడో తెలుసా? తాము పెంచి పెద్ద చేసుకున్నటువంటి బిడ్డలు ప్రయోజకులై వాళ్ళు అమ్మని నాన్నని ఎంతో సంతోషంగా చూస్తున్నారనుకోండి, ఆయన పడ్డ కష్టాలన్నీ మర్చిపోతాడు. మర్చిపోయి అబ్బా ఎంత హాయిగా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో అంటాడు. అదే పిల్లలు ప్రయోజకులు కాలేదనుకోండి, పిల్లలు తల్లి తండ్రి వంక అలా ప్రేమగా చూసేవాళ్ళు కారనుకోండి, ఆయనకు ఆ సంతోషం ఉండదు. నేను మీతో చెప్తున్నవి పచ్చి యథార్థాలు మాట్లాడుతున్నాను, జీవితంలోని మీరు గ్రహించాలి. ఒక వయస్సులో మంచి భార్య రావడం సంతోషం, ఒక వయసులో డబ్బు బాగా సంపాదించడం సంతోషం, ఒక వయసులో 2 కొడుకులు పుట్టడం సంతోషం, కన్యాదానం చేయడానికి కూతుళ్ళు పుట్టడం సంతోషం, ఇంకొక వయసులో మంచి అల్లుళ్ళు రావడం సంతోషం, ఇంకొక వయసులో కొడుకులు కూడా ప్రయోజకులు కావడం సంతోషం. పండిపోయే స్థితిలో ఆ పిల్లలందరూ పరమ ప్రేమతో నాన్నగారండి 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 అని, అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారు నాన్నగారండి అంటాడు. తమ్ముడి దగ్గరికి వెళ్తే అన్నయ్య నాన్నగారండి ఎప్పుడు వచ్చేస్తారండి అంటాడు. నాన్నగారు ఉన్న చోటికి పిల్లలందరూ వచ్చి చుట్టూ కూర్చుని మాట్లాడతారు. నాన్నగారితో పిల్లలకి ఇబ్బందులు లేవు, పిల్లలతో నాన్నగారికి ఇబ్బందులు లేవు. చక్కగా నాన్నగారి పేరు మీద అంత గౌరవంతో నాన్నగారి గౌరవాన్ని నిలబెడుతూ పిల్లలు నాన్నగారు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆయనకి పిల్లల కన్నా, కొడుకుల కన్నా, కూతుళ్ళ కన్నా, అల్లుళ్ళ కన్నా, మనవల కన్నా, ఐశ్వర్యం కన్నా ఆయన గర్వంగా చెప్పేది ఏం చెప్తాడో తెలుసా అండి? చాలా సంతోషం అండి. ఏదో నేను పెద్ద అబ్బాయి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మా అమ్మాయి అంటుంది నాన్నగారండి నా దగ్గర కూడా వచ్చి ఉండొచ్చు కదా, ఆడపిల్ల ఇంట్లో ఉండకూడదు అంటారు, ఏంటి నాన్నగారండి అంటుంది. మీకు విచిత్రం తెలుసా? మా అల్లుడు అంటాడు, ఏంటండి మామయ్యగారండి అలా అంటారు, మీరే కదండి ఆ పితృపంచకంలో ఒకడు మామగారని చెప్పారు, మామయ్యగారు వచ్చి 3 నెలలు నా దగ్గర ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళండి మామయ్యగారండి, హాయిగా కారు ఉంది, మిమ్మల్ని దేవాలయాలు అవి అన్నీ తిప్పుతాను, సాయంకాలం పూట్ల వచ్చి ఉండండి అంటాడండి. అల్లుడు కొడుకులా మాట్లాడతాడండి. ఎంత ప్రేమ అనుకుంటున్నారు?
చిన్న ఇబ్బంది జరిగిందంటే మామయ్యగారు ఎలా ఉన్నారంటాడు. ప్రతి 2 రోజులకి ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండడు నా అల్లుడు. నా అదృష్టం అండి అలాంటి అల్లుడు అంటాడు. ఇప్పుడు ఐశ్వర్యం తను సంపాదించింది చెప్పడు, తను చదువుకున్నది చెప్పడు, తన బిడ్డల గురించి చెప్తాడు. తన బిడ్డల వలన పొందుతున్న తృప్తిలో పరమ సంతోషంగా గడిపి ఈశ్వరుడికి నమస్కారం దేనికి చేస్తాడో తెలుసా అండి? నాకింత చదివిచ్చావు, నాకింత వ్యాపారం ఇచ్చావు, నాకింత డబ్బు ఇచ్చావు, నాకు ఇన్ని ఇళ్ళు ఇచ్చావు, నాకు ఇన్ని మేడలు ఇచ్చావు, నాకు ఇన్ని మిద్దెలు ఇచ్చావు అండవు, నాకింత మంచి బిడ్డలు ఇచ్చావు అని నమస్కారం. ఇది జీవితంలో ఉండే ప్రస్థానం. రామాయణంలో దశరథుడికి ఇంకోలా అయింది, ఆ బిడ్డడు దూరమై చచ్చిపోయాడు. అసలు ఇక్కడ కద్రువ వినత సంతోషం ఏమైందంటే, ప్రయోజకుడైన కొడుకు వల్ల నేను ఈ స్థితిని పొందుతున్నాను అంటోంది ఆవిడ. నువ్వు ప్రయోజకుడివిరా నాయన, నీ వల్ల నేను ఈ దాస్యం నుంచి పైకి వస్తాను, నీ అన్న చెప్పాడు, ఆ మాట పోదు. కాబట్టి ఇంతకన్నా తల్లిదండ్రులకి సంతోషమే ఉంటుంది. నా అపరిపక్వతతో, నా తెలియని తనంతో కష్టం తెచ్చుకున్నాను, కానీ కడుపున పెట్టిన బిడ్డడు నన్ను ఆ కష్టంలోంచి పైన పడేస్తున్నాడు, ఇంకింతకన్నా నాన్న నాకేం కావాలరా అంటుంది. చూడండి, అంత బాగా చదువు వచ్చిరాని తండ్రి ఉన్నాడు అనుకోండి, జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చాడు, బాగా చదువుకున్నాడు కొడుకు. నాన్నగారండి ఇంకా మీకు ఎందుకు అవన్నీ, నేనున్నాను కదా, నేను చూస్తాను, అన్నీ నేను చూసి నాన్నగారండి సంతకం పెట్టండి అంటే పెట్టండి, లేకపోతే మీరు వాళ్ళని వీళ్ళని అడగండి, ఏమిటి మీ కర్మ, నేను లేను, నేను చూస్తాను అని కొడుకు నాన్నగారికి అన్నీ చూసి పక్కన కూర్చుని, నాన్నగారండి ఇది ఇలా రాశారు, ఇలా వద్దు నాన్నగారండి, ఇలా రాయిద్దాం నాన్నగారండి అన్నాడు అనుకోండి. ఆ తండ్రి వాటిని చూడడం, ఆ కొడుకు వంక చూస్తూ మురిసిపోయి చాలు, ఇలాంటి కొడుకున్నాడు, ఇంకేం కావాలి. అది తల్లిదండ్రులకి బిడ్డలకి ఉండే అనుబంధాన్ని చెప్తోంది మహాభారతం. గృహస్థాశ్రమంలో గృహస్థు తరించేది అక్కడ, పొంగన్న మాట అక్కడ ఉంటుంది. తాను చదువుకున్నాడు, తాను గొప్ప కీర్తి సంపాదించాడు, తాను ఎంతో డబ్బు సంపాదించాడు, తాను కొడుకుని కన్నాడు, ఎన్ని నేర్పాలో అన్ని నేర్పాడు, కొడుకు గుణనిధి అయ్యాడు. ఇప్పుడు తండ్రి బెంగ దేని మీద ఉంటుంది చివరి కాలంలో? నాకు బిరుదులు ఉన్నాయి, నాకు సింహతలాటాలు ఉన్నాయి, నాకు స్వర్ణ కంకణాలు ఉన్నాయి, వీధిలో కెడితే నా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తారు, కానండి ఆంతరంగికులు ఎవరైనా వస్తే ఏమిటో పాపం మీ ప్రారంభం ఆ కొడుకే అలా అంటారు, వాడేనండి నాకు, నా మనసుకి శాంతి లేదంటారు. అందరికీ తన వాక్కులతో శాంతినిచ్చేవాడికి శాంతి లేదు. ఎందుకని? కొడుకు అటువంటి వాడు. అంటే నాకు అనుకోనేరు మహాప్రభు, నా కొడుకు అటువంటి వాడు కాదు, ఈశ్వరుడి దయ వల్ల. అంటే మీతో వ్యక్తి స్థితికి చెప్తున్నాను, ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉంటుంది. వినత ఇవాళ అటువంటి భాగ్యాన్ని పొంది, ఏ తల్లిదండ్రులైనా చిట్ట చివర అలా మాట్లాడగలిగిన స్థితిని పొందితే వాళ్ళు ఈశ్వరానుగ్రహంతో పండారు జీవితంలోని గుర్తు, ఈశ్వరానుగ్రహం వాళ్ళ యందు ప్రకాశించిందని గుర్తు. అది నిలబెట్టుకోవాలి ఆ భగవత్ కృపని. కాబట్టి ఇప్పుడు ఈ మాట ఆయన చెప్తే, ఆయన వినత గరుత్మంతుడితో చెప్తే, ఆయన ఆ పాముల దగ్గరికి వెళ్ళి ఒక రోజున వాళ్ళని అలా విహారం చేయించి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో ఒక మాట అన్నాడు. నేను మిమ్మల్ని ఇంతగా సేవిస్తున్నాను, మా అమ్మ మీ అమ్మని సేవిస్తోంది, దీనికి అంతటికీ కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పందెం, దానివల్ల మా అమ్మ దాస్యాన్ని పొందడం. నేను మీకు ఏం చేస్తే నన్ను మా అమ్మని ఈ దాస్యం నుంచి బయటపడేస్తారో మీరు చెప్పండి. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించాలి. 2 కోణములు ఉంటాయి. ఒకటి, వెంటనే వాళ్ళేమనొచ్చంటే, చాలు పుట్టినప్పటి నుంచి పిన్నమ్మ అంత చేసింది, పుట్టినప్పటి నుంచి తమ్ముడు అంత చేశావు, ఇంకా ఏం చేయాలి, మిమ్మల్ని దాస్యం నుంచి విడిపించడానికి ఇంకా నువ్వేమైనా తేవాలా మాకు? ఎప్పటికీ మన మధ్య ఈ అన్నదమ్ముల అనుబంధం ఇలా ఉండిపోతే చాలు. ఎప్పటికీ మమ్మల్ని నువ్వు రక్షిస్తుండు, మేము నిన్ను రక్షిస్తుంటాం, చెయ్యి కలిసి మనం అన్నదమ్ములుగా నిలబడదాం. మన అమ్మలు అక్క చెల్లెళ్ళు కాబట్టి నువ్వేమీ మాకు తేవక్కర్లేదు, నువ్వు మాకేమీ ఇవ్వక్కర్లేదు, ఈ క్షణంలోంచే నిన్ను మీ అమ్మని దాస్యం నుంచి విడిపిస్తున్నాం, ఇక నువ్వు మాకు దాసుడవు కావు, మనం అన్నదమ్ములం అనొక మాట అనుంటే భారతం ఒకలా ఉండుండే. అలా అనేంత సంస్కారం కద్రువ నుంచి పిల్లలకి రాలేదు, ఆవిడ నేర్పలేదు, వీళ్ళకి రాలేదు. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు కూడా వ్యాపారం. అడిగాడు కదా, జీవితాంతం వీణ్ణి దాసుడుగా ఉంచుకుంటే మంచిదా, వీణ్ణి దాసుడుగా విడిపించాలంటే ఇంత గొప్ప దాసుణ్ణి మనం విడిపిస్తున్నాం కాబట్టి వీడి బలాన్ని అడ్డుపెట్టి
మనకి చాలా ముఖ్యమైనది తెచ్చుకుంటే బాగుంటుందా? కాబట్టి వాళ్ళన్నారు, అమిత పరాక్రమంబును రయంబును లావును కల్గు ఖేచరోత్తముడవు నీవు, నీదైన దాస్యము బాచికొనంగా నీకు చిత్తము కలదేని, భూరి భుజదర్పము శక్తియు ఏర్పడంగా మాక అమృతమ్ము తెచ్చి ఇమ్మనిన అవ్విహగేంద్రుడు సంతసంబునన్. ఎంత చిత్రమో చూడండి. వాళ్ళు అడిగింది ఏమిటంటే, నీకు ఒంట్లో బలం ఉంది, వేగం ఉంది, వెళ్ళగలవు, కాబట్టి అమృతం పట్టరా. అమృతం ఎందుకు? వీళ్ళు తాగుతారట. వీళ్ళు తాగితే ఏమవుతుంది? వీళ్ళకి మృత్యు ఉండదు, అలా బ్రతికుంటారు. వీళ్ళు బ్రతికుండడానికి అమృతాన్ని తెస్తే తాగుతారు. వీళ్ళు 1000 మంది ఉన్నారు, వీళ్ళు ఎక్కడికి కదలరు, వీళ్ళు సరే ఇలాగే ఉంటారు. ఆవిడకున్నది 2 కొడుకులు, ఒక కొడుకు వెళ్ళిపోయాడు సూర్యుడికి రథసారథిగా. ఆయనకి హాఫ్ డే సీఎల్ కాదు, 1 అవర్ పర్మిషన్ కూడా ఉండదు. ఎందుకంటే రథం ఎప్పుడూ తిరుగుతుండాలి. దానికి పెయిడ్ హాలిడేసు, పబ్లిక్ హాలిడేసు, లేకపోతే రెస్ట్రిక్టెడ్ హాలిడేసు, క్యాజువల్ లీవ్లు, ఎరెండ్ లీవ్లు, హెచ్ఏపిఎల్లు, కమిటేషన్స్ అవి ఆయనకి ఏమి ఉండవు. ఆయన బాస్ అలాంటి వాడు, ఆయన వర్క్ అటువంటిది, ఆయన ఎప్పుడు అలా పెడుతూ ఉండడం. కాబట్టి ఆయన అమ్మని చూడడానికి రావడం ఆయనకి కుదరదు. మరి ఇంకా ఉన్నదెవరు? ఈ ఒక్క పిల్లాడు. ఆవిడ అంటూ మనశ్శాంతి పొందితే రాత్రి ఈ పిల్లాడిని చూసుకుని సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ పిల్లాడిని అమృతం తీసుకురావడానికి పంపిస్తే ఎవరి మీదకి వెళ్ళాలి? యుద్ధానికి. స్వర్గలోకంలో ఇంద్రుడి మీదకి వెళ్ళాలి. ఇంద్రుడు దేవతలకు అధిపతి. దేవతాశక్తులు అంటే సామాన్యమైనవా? దేవతలందరూ కలిపి మట్టు పెట్టేస్తే ఇన్ని పోతాడు. మీకు నష్టం, మాకేమవుతుంది? ఓ దోషుడు పోయాడు. వస్తే ఇంకా మాకు చావే లేదు, ఇంకా ఆయన అవసరం మాకేమిటి? మాకు జరా లేదు, మరణం లేదు, అమృతం తాగిన వాళ్ళం హాయిగా ఉంటాం. ఇంక ఈయన లేకపోయినా ఈయన ఉంటే ఉంటాయి, అవన్నీ మాకు ఉంటాయి. ఎంత క్రూరమైన ఆలోచనో మీరు ఆలోచించండి. ఇలా ఆలోచించచ్చా అనేటటువంటి కనీస పరిణితి కానీ మర్యాద కానీ వాళ్ళకి లేవు. కాబట్టి అంత గొప్ప ఆలోచన వాళ్ళు చేయగలిగారు. ఆయన అన్నాడు సంతసంబునన్, చాలా సంతోషంగా అంగీకరించారు. ఆయనకి ఎందుకు సంతోషం? ఒక్కటి ఆయన సంతోషం, అమ్మయ్యా మా అమ్మ దాస్యం విడుదలైపోయింది, ఇది రక్షించింది. అమ్మ మీద ఉన్న భక్తి ఉందే, ఆ మాతృభక్తి ఉందే, అదే శ్రీరామరక్ష. అమ్మ నోటి మాట ఉందే, అమ్మ నోటి మాటయే అంగరక్ష. అందుకే పూర్వం పిల్లలకి స్నానం చేయించినా కూడా నీళ్లు తిప్పి శ్రీరామరక్ష 1000 ఏళ్ళ ఆయుష్ 1000 ఏళ్ళ ఐదోతనం అని చెప్పి ఆ పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు ఆశీర్వచనం చేయడం. చక్కగా పుట్టినరోజు వస్తే వాడిని పీటల మీద కూర్చోపెట్టి కాస్త నూనె వాడి తల మీద పెట్టి వీపు మీద పెట్టి వాడికి ఆ నూనె రాసి వీపుకి రాసి అప్పుడు చక్కగా వాడికి ఆశీర్వచనం చేయడం. ఇప్పుడే ఉంది, ఓ కేకు తెచ్చుకోవడం, అన్ని దీపాలు పెట్టించడం, తల్లిదండ్రులే పక్కన నిలబడి ఉప్పుని ఊదే దీపాలు అర్పించేయడం, ఓ కత్తి చేతికి ఇవ్వడం, మెత్తటి కేకుని కోయించేయడం, ఆ ముద్ద తీసి ఓ ఎంగిలి ముక్క అమ్మకి, ఆ తర్వాత తత్శేషం మిగిలిపోయిన ఎంగిలి ఏదుందో ఆ ఎంగిలి నాన్నకి గౌరవం కన్నందుకు, ఆ తర్వాత ఆ ఎంగిలి ముక్క వీడు, ఆ ఎంగిలి ముద్దలు మిగిలిన వాళ్ళు తిని వీళ్ళందరూ కలిసి మంత్రపుష్పం బ్రాహ్మణులు చెప్పినట్టు హ్యాపీ బర్త్డే టు యూ అని, ఓ శతమానం భవతి లేదు, ఓ శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి లేదు. ఎక్కడి నుంచి వస్తాయి మంగళాలు రమ్మంటే? ఎక్కడి నుంచి వస్తుంది ఆయుర్దాయం రమ్మంటే? కాబట్టి జాతీయందు పశ్చిమ దేశాల సంస్కృతి ప్రవేశించి కలుషితం చేసి పారేసింది మన జీవితాలు. ఒకప్పుడు ఎలా ఉండేవో జీవితాలు, ఒకప్పుడు ఎలా ఉన్నాయో జీవితాలు చూసుకోండి అని చెప్పి అన్నయ్య గారు అప్పుడు భారతం ఇచ్చి వెళ్ళిపోయారు మహానుభావుడు. ఇప్పుడు ఆయన చాలా సంతోషం, నేను మా అమ్మని ఆ దాస్యం నుంచి విడిపిస్తాను అన్నారు అని అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి నమస్కారం చేశారు. అమ్మ అన్న మాట దగ్గర ఉండేటటువంటి వైభవాన్ని ఆవిష్కరిస్తున్నారు అన్నయ్య గారు. ఆవిడ అమ్మా నీ దాస్యం విడిపించేస్తానమ్మా, వాళ్ళు అమృతం అడిగారమ్మా పావులు, అమృతం తేవడానికి బయలుదేరుతున్నానమ్మా అన్నారు. ఆవిడ అమ్మయ్యా వీడింత బలవంతుడు తెచ్చేయగలడని నాన్న జాగ్రత్తగా వెళ్ళొచ్చే అనలేదు. అమ్మ మనస్సు అని ఒకటి ఉంటుంది. అమ్మ మనస్సుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ మాట అమ్మ తప్ప లోకంలో ఇంక ఎవ్వరూ అనలేదు. నాన్న నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతకరా తప్ప
వాడు ఏమైపోయినా నేను ఇలా ఉంటే చాలని ఏ అమ్మ అందో. నా ఆయుర్దాయం పోసుకుని వాడు బ్రతకాలి అన్నప్పుడు త్రికరణ శుద్ధిగా ఆ మాట అనేది అమ్మ ఒక్కతే. మీరు చూడండి, పిల్లాడికి జ్వరం వచ్చిందనుకోండి, నేను ఇలా అన్నాను అని నేనేమీ పక్షపాతంతో అంటలేదు. మీకు ఏ తండ్రి నోటి వెంట కూడా నా ఆయుర్దాయం వీడు పోసుకుని బ్రతకాలి అన్న మాట రాదు. అమ్మ అంటుంది నా ఆయుర్దాయం కూడా పోసుకుని వాడు బతికితే చాలంటుంది. తండ్రి గబుక్కుని వీడి దేని కిందన్నా పడలేదు కదా, ఏంటి ఇంకా రాలేదంటాడు. అమ్మ అంటుంది వీడికి ఏం అవ్వలేదు కదా, ఏమిటి ఇంత ఆలస్యమైంది ఇంకా రాలేదు అంటుంది. నోటితో కూడా అమ్మ అమంగళాన్ని ఉచ్చరించదు పిల్లాడికి సంబంధించి. అలా అనడాన్ని అమ్మ ఒప్పుకోదు. అమ్మ అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే బిడ్డడి యొక్క మంగళాన్ని అలా అపేక్షించడమే, బిడ్డల యొక్క వృద్ధిని కోరుకోవడమే. నేను యథార్థంగా ఒక సన్నివేశం చూశానండి. ఒకప్పుడు తెల్లబోయాను. నేను ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. ఏదో పిలిస్తే వెళ్ళి వైద్యం చేయించుకోవాలి కదా, అందులో కూర్చుంటే అక్కడికే ఇంకొక పెద్ద ఆవిడ కూడా వచ్చారు. ఆవిడని ఎవరో తీసుకొచ్చారు వైద్యం చేయించడానికి. లోపలికి తీసుకు మంచి జ్వరంతో చలి ఉడికిపోతాను. ఇంతలో కారులో దిగాడు ఒకతను. దిగి మంచి ఐశ్వర్యవంతుడిలా ఉన్నాడు. అతను లోపలికి వస్తూ ఇలా చూశాడు ఈవిడ వంక ఆగి. ఈవిడ అతని వంక ఇలా చూసి ఏదో అనబోయింది. అతను లోపలికి వెళ్ళిపోయాడు డాక్టర్ దగ్గర. ఇతను వచ్చాడని గబగబా కాంపౌండర్లో వాళ్ళు లోపలికి తీసుకెళ్ళారు. ఆయన లోపల ఏదో కాసేపు కూర్చున్నాడు, డాక్టర్ గారితో మాట్లాడి ఏదో ప్రిస్క్రిప్షన్ రాయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ పెద్ద ఆవిడితో వచ్చిన ఆవిడంది, మీ అబ్బాయే కదమ్మా అతను అంది. అవును అంది ఆవిడ. ఒక్కగానొక్క కొడుకే, అంత ఐశ్వర్యంతో ఉన్నాడు, అంత అధికారంలో ఉన్నాడు, మీరు ఇక్కడ చలికి వణికిపోతుంటే చూశాడు, లోపలికి వెళ్ళి తన డాక్టర్ గారితో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏమ్మా అని చెప్పి కనీసం నువ్వు బతికున్నావో లేదో చూడడం ఎప్పుడో మానేశాడు. అమ్మ చలి జ్వరంతో వణికిపోతూ ఇక్కడ ఉందని చీపట్టుకు తీసుకెళ్ళలేకపోయాడు, అమ్మ అని అడగలేకపోయాడు. ఇలాంటి పిల్లాడు ఉంటే ఎంత చస్తే ఎంత అంటే వెంటనే జ్వరంతో ఉన్నావిడంతే. అంత మాట అనకండి అమ్మా, బతికినంత కాలం బతికిశాను, నేను చచ్చిపోతే భూమికి బరువా, ఈ భూమికి ఇప్పుడు ఏమైనా లోటా, ఇబ్బంది లేదు, కానీ పిల్లాడిని అలా అనకండి, వాడు వృద్ధిలోకి రావాల్సిన వాడు. నేను తెల్లబోయానండి ఆ మాటకి. నిజంగా బతికితే ఎంత చస్తే ఎంతందని ఆవిడ ఒప్పుకోలేదు, అలా అనద్దండి. అది అమ్మ మనసు అండి, అది అమ్మ అండి. అమ్మ అంటే వాడికి శక్తి ఉంది, పర్వాలేదు అందో, అయ్యి బాబోయ్ ఏం పర్వాలేదు కదా, ఏం పర్వాలేదు కదా, ఏం పర్వాలేదు కదా అంటూనే ఉంటుంది అమ్మ ఎప్పుడు. అందుకే మీరు చూడండి, విదేశాలు వెళ్ళిపోయి ఎన్ని కోట్లు గడించాడన్నది ఇంకెవరైనా చూడొచ్చేమో. కడుపు నిండా తింటున్నాడా లేదా, వేళ పట్టునా, వాడు సుఖంగా ఉన్నాడా, బాగా నిద్రపోతున్నాడా, ఇది చూస్తేనే అమ్మ, చూస్తుంది అమ్మ. అమ్మ అంటేనే ఆ లక్షణం ఉంటుంది. కాబట్టి ఆవిడ వెళ్ళి గరుత్మంతుడు నమస్కారం చేసి, అమ్మ నేను వెడుతున్నాను అమృతాన్ని తీసుకురావడానికి అంటే, అనిలుడు పక్ష్మయుగ్మము అమృతాంశుడు వీపు అనలుండు మస్తకంబు ఇనుడు సమస్త దేహమును ఎప్పుడు కాచుతు నీ కభీష్టముల్ ఘనముగ చేయుచుండెడు జగన్నుత ఉన్నతయున్ జయంబు చేకొనుమని ఇచ్చే దీవెనలు కోరి ఖగేంద్రునకున్ ప్రియంబునన్. అమ్మ ఆశీర్వచనం చేసింది. ఎదర యుద్ధానికి వెళ్ళి అమృతభాండం తెచ్చేయడం అంటే అదేదో ఓ కాగితం కలమ పట్టుకురావడం కాదు. వాళ్ళు అస్త్రములను శస్త్రములను ప్రయోగిస్తారు. పిల్లవాడి శరీరం ఎక్కడ సొక్కిపోతుందో అమ్మ మనసుని చూపిస్తున్నారు నాన్నయ్య గారు. కాబట్టి ఆవిడంది ఆశీర్వచనం చేస్తూ, అనిలుడు పక్ష్మయుగ్మము, నాయన వాయువు సంతతము నీ రెక్కలను కాపాడుగాక, చంద్రుడు నీ వీపును పృష్ఠభాగమును రక్షించుగాక, అగ్ని నీ శిరస్సును రక్షించుగాక, సూర్యుడు నీ శరీరమునంతటినీ రక్షించుగాక. అమ్మ పెట్టిన రక్ష ఏదుందో అది సాక్షాత్ పరబ్రహ్మము చేసిన ఆశీర్వచనమే. అమ్మ నోటి వెంట వచ్చిన మాట నోటి వెంట వచ్చిన మాటే. అమ్మ ఆశీర్వచనం చేసింది అంటే అంగరక్ష కట్టించుకున్నట్టే లోకంలో. అందుకే అమ్మ ఆశీర్వదించడానికి అమ్మ శరీరంతో లేనివాడు ఏడవాలి, మిగిలిన వాడికి ఆ బాధ లేదు. అమ్మ అన్న మాటకి లక్షణం ఏమిటో మీకు ఒక్క మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మహాసభలో సన్మాన పత్రం ఇచ్చి గండపిండేరమో లేకపోతే చేతికి స్వర్ణ కంకణమో వేశారనుకోండి, అందరంటారు అబ్బా ఏమి గొప్పవాడండి, ఎంత సభాపూజ్యత అండి, స్వర్ణ కంకణం వేశారు మహానుభావుడికి, అంత గొప్ప సన్మాన పత్రం ఇచ్చారు,
ఏం అదృష్టమో, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో అంత గొప్ప స్థాయిని పొందాడంటుంది. ఇంటికి వెళ్ళేటప్పటికీ అందరూ వెళ్ళిపోగానే ఒరే అలాగే కూర్చొని కాస్త ఉప్పట్టుకొచ్చి దిగదుడిచి పారేసేది అమ్మొక్కది. అమ్మ ఎప్పుడు ఏం చూస్తుందో తెలుసా అండి? వీడికి కనురాపు తగిలిపోతుందేమో, వీడి ఒళ్ళు వేడెక్కుతుందేమో అంటుంది, జ్వరం వస్తుందేమో అందో. మీరు చూడండి, వీడికి ఉష్ణం వస్తుందేమో అంటుంది. అసలు నిజంగా నేను ఒక ఆవిడని అడిగాను, ఏమ్మా పెంటయ్య అని పేరు ఎందుకు పెట్టుకున్నారమ్మా, నేను బ్రాహ్మణుల్లో అలా చూడలేదు ఎప్పుడును అన్నాను. అంటే ఆవిడన్నారు నాతోటి, మహాైశ్వర్యం నాయన మాది. ఆ రోజుల్లో ఈయనకి అంటే ఆవిడ భర్తకి బిడ్డలు కలగలేదు, ఎందరో నమస్కారం చేసేవారు ఆయనకి బిడ్డలు కలగకూడదని. ఆయనకి బిడ్డలు కలిగితే ఐశ్వర్యం అంతా మాకు ఉండిపోతుంది, లేకపోతే ఆ మిగిలిన వాళ్ళ పిల్లలకి ఇస్తారని, ఎవరినో ఒకళ్ళని పెంపు తీసుకుంటారని బిడ్డలు కలగకూడదని పూజలు చేయించారు. అదృష్టం కొద్దీ నాకు ఈ కొడుకు పుట్టాడు నాయన, ఒక్కడే ఒక్క కొడుకు. వాడు పెరిగి పెద్దవాడు అవుతుంటే అందరి కనురాపు తగులుతుందని, కనురాపు తగలకుండా పెంటపోగు ఎలా పెరిగినా ఎవ్వరూ పట్టించుకోరో, పెరుగుతోందని ఎవ్వరు అంత పెంటపోగు అయిపోయింది ఏంటంటారు, కానీ దాని మీద దృష్టి ఉండదుగా. అలా కొంతైనా దృష్టి దోషం పిలుపుతో పోవాలని పెంటయ్యా అని పేరు పెట్టుకుని కొడుకుని రక్షించుకున్నాను నాయన అందాడు. నేను తెల్లబోయానండి, దెబ్బలాడి పెట్టుకున్న పేరు నా కొడుకు కదండి. ఎంత ప్రేమరా నిజంగా, నేను తెల్లబోయాను. అమ్మే లోకం. కాబట్టి వాయువు రెక్కలను రక్షించుగాక, చంద్రుడు వీపును రక్షించుగాక, అగ్ని శిరస్సును రక్షించుగాక, సూర్యుడు మొత్తం శరీరమును రక్షించుగాక అని ఆవిడ ఆశీర్వచనం ఇచ్చి నాయనా బయలుదేరు అంటే ఆయన అన్నాడు, అమ్మా తప్పకుండా బయలుదేరుతాను, కానీ ఇన్నాళ్ళు అమ్మ ఏదో సరిపోయినా సరిపోకపోయినా దాస్యంలో ఉన్నాగా సరిపెట్టుకున్నాను. అంత పెద్ద పని మీద వెళ్ళేటప్పుడు కడుపు నిండా తిని వెళ్ళాలి కదమ్మా, ఆకలిస్తోంది. నా కడుపు నిండా తినడానికి కావలసినంత పదార్థం ఎక్కడుందో చెప్పమ్మా, తిని బయలుదేరుతాను. అమ్మకి నిజంగా ఆ మాట ఎంత బాధగా ఉంటుందండి. ఆవిడ, నాన్న ఇదిగో ఫలానా చోటు ఉంది, అక్కడ వెళ్ళి చక్కగా కడుపు నిండా తిని వెళ్ళి అమృతం పట్టుకుని రా, వెళ్ళి రా అంటుంది. కానీ అమ్మ వెళ్ళు అంతే కదండి. కాబట్టి మనం కూడా ఇవాళ వెళ్ళి రేపు సాయంకాలం 6:30కి వద్దాం. వస్తే అమృతాపహరణమో ఆయన భోజనం చేయడం రేపు చూద్దాం. చీకటి పడిపోయాక ఎందుకు ఇంకా మళ్ళీని. అందుకని మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.